ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగి ఉంది. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏంటా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేదు స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లు పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటా? నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయి. జరిగిపోయి జరుగుతా జరిగినాయ్యా. రాజా ఎక్కడ రాజా? రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతిమరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. అరే తలుపు అప్పుడే అంత టైట్ అయినా. స్టడీ స్టడీ. లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన. చిన్న డౌట్. కరెక్టే అండర్వేర్ వేసిన. కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా ఇక్కడ రాజా వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిముండే నీకోసం అప్పుడు పొద్దు. వద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు లాభం లేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి. ఇదేమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచలు ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనన్నాయి. ఓ మీరు ఇంటి ఓనర్ కదా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తారు అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల క్రితం ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది. పరిస్థితి కదా ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అయితే లేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెంట్ ఇచ్చేసా, మళ్ళీ అడగద్దున్నాడు. ఇలాంటి ఎదవలు రెంట్కున్నారనుకో ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇదిగంట గిరంటే కాదంట యాదగిరంట. ఎదవన్నారు ఎదవా. ఇదిగో సుబ్బరా వస్త్రం. అరే తమ్ముడు ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చలరావు గారు ఎక్కడ? ఏదో మీకేంటి పని? ఈడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. ఏంట్రా ముసుకొస్తున్నావు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? అవి మా దూర బంధం ఉన్నది అదే ఇది అంట. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగరెద్దులో ఉంటది. కోరికెత్తలా ఉంటదని అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదు అన్నయ్య. కళ్ళు పోతాయి. మా ఊరు దేవత అన్నయ్య. అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి, కొడితే పళ్ళు కూడా రాలుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? ఏంట్రా బాబా అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు? పుల్రాజా?
వసంత లక్ష్మిని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఏంటి రివర్స్ అవుతున్నావు ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య లేదు ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో ఈ గొట్టం గాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి. నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా, మీ నిర్ణయం మార్చుకోరా. నీకు అలా ఫిక్స్ అయిపోయారా? ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెంట ఆగాగు. ఇంకేంటే ఆగరా, అందరు ముందే ఇవన్నీ పెళ్ళే తను చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే చేసుకో. వాళ్ళని కూడా కళ్ళు ఓరు బాబోయ్, పబ్లిక్ లో కంపొంచింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ₹50 ఇస్తే ఇంటికే తెచ్చిపోతాడు. దానికి దమ్ లేదు. ఏ పాలు తావడానికి నువ్వు వెళ్ళొచ్చుగా? పొద్దున్నే నేను చావాలి. రవి ఆగ్రా వస్తున్నాను. వీడి కళ్ళల్లో విప్పులు పోయ్యా. ఒక్క నిమిషం ఉండు, ఓ రోజు నీ పని చెప్తాను. అమ్మా వాళ్ళకి వెళ్తున్నాను. తెల్లారిన సేపు అయింది. ఒక ఆడపిల్లని లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుసి కడిగే వరకు అన్నీ మనమే చేయాలి. పదా. ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? డెఫినెట్ గా పాలు తీసుకెళ్లేసరికి 10 అవుతుంది. హే ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ గెట్ మిల్క్ ఫర్ అవర్ కార్స్? ఏమంటున్నావు? అర్థం కావట్లా. ఏంట్రా ఏంటి? అక్క కొంచెం కాజీ తీసుకెళ్ళి పాలు తీసుకొస్తావా? ఏ నీ కాళ్ళేవా? కుంటోడివా? నిలబడిపోయించుకోరా. పొద్దున్నే తయారాడు. ఎలా నవ్వండి రా, నవ్వండి. మీరు అలాగా చేయరు. ఇవరా, ఇదిగో ఈ కాడి కూడా తీసుకో. వీళ్ళు కీలో నుంచోరా రాస్కెల్. హలో, ఇప్పుడు తీసుకొస్తావా లేదా? తీసుకురాను. ఏం చేస్తావు? నిన్నేం చేయను. కోటి విమెన్స్ కాలేజ్లో బీఎస్సీ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ చదువుతుంది మీ అమ్మాయి శ్యామల. అదే రోజు 8:45కి 127 బస్సులో వెళ్తుంది. ఎర్రగా కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడు చూసినా రెంజర్లు వేసుకుంటుంది. దాన్ని ఏమేం చేసుకుంటాను. బాబు 2 కార్డులకు మాత్రం ఇస్తారు. దయచేసి ఒకటి ఇంకెవరికైనా ఇవ్వండి. సోడా బుడ్డి తీసుకో. ఒరే వెధవా, అతనికి మళ్ళీ నా కూతుళ్ళు లేరా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపా. కూతురు లేకపోతే ఏంటన్నా? ఐడిబిఐలో వర్క్ చేసే నీ వైఫ్ ఉందిగా. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలా ఉంటుంది. అదేనయ్యా మన సీత.
కన్నెటి కొండ వేసుకొని రోజు స్లీవ్లెస్ లో వెళ్తుంది. నువ్వు కూర్చో బాబు, నేను తీసుకొచ్చిస్తాగా. ఏంటి వాళ్ళ అడావిడిగా ఉన్నాడు? వాని పిలు. రే రాజేష్, రే ఏంట్రా అది? రవి, లక్ష్మి, నేను ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఏ అమ్మాయిని? మన కాలనీ కొత్తగా వచ్చిందే, పొద్దున కూడా చూసాం. ఇంతలోనా? చూడగానే ప్రేమించాను. నిన్ను తను ప్రేమించాలిగా. అమ్మాయి పేరేంటి? అని. అనియా? ఫుల్ నేమ్ అనిత. చైతన్య భారతి కాలేజ్లో ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఒకప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీ అంట. వాళ్ళ నాన్నగారికి బిజినెస్లో లాస్ వచ్చి మన కాలనీకి వచ్చేసారు. పొద్దున్నే మా మదర్ వెళ్ళి మాట్లాడొచ్చారు. చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ అంట. దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మందితో తిరిగి ఉంటుందని. చాలా డిసిప్లిన్డ్ ఫ్యామిలీ అంట. రే ఎలా రా, నువ్వు అమ్మాయిని చూడగానే ఎంతమందితో తిరిగిందో అంత కరెక్ట్గా చెప్తున్నావు. అది నమస్తే అంకుల్. నమస్తే. రే చెప్పింది కరెక్ట్ కాదురా, అమ్మాయిని చూస్తే అలాగ అనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.